ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, టన్నెల్లో సహాయక చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈరోజు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి సహాయ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. ఈ రోజు 12వ రోజు, అంటే ప్రమాదం జరిగి 12 రోజులు గడుస్తుంది. అయినా ఇప్పటికీ కూడా అక్కడ ఆ 8 మంది జాడ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. పోయిన నెల 22వ తేదీ శనివారం రోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం షిఫ్ట్ లోకి వచ్చినటువంటి వాళ్ళు లోపలికి వెళ్లి పనులు ప్రారంభించగానే పైన ఉన్నటువంటి మట్టి, బురద, నీరు, సెగ్మెంట్లు అన్ని ఒకేసారి కుప్పకూలి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. వాళ్ళను రక్షించడానికి 12 రోజులుగా ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికీ జాడ మాత్రం తెలియట్లేదు. ఎందుకు అంటే దీనికి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు సొరంగ మార్గంలో ఉన్నాయి. ఈ రోజు అంటే మొదటి రోజు నుంచి కూడా వాళ్ళని దొరకబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 12వ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సుమారు 300 మీటర్ల పరిధిలో 3 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు పూర్తిగా బురద పేరుకొనింది. ప్రమాదం అక్కడే జరిగింది కాబట్టి వాళ్ళంతా అక్కడే, అంటే 8 మంది అక్కడే చిక్కుకుంటారని చెప్పేసి మొదటి నుంచి కూడా అంచనా వేస్తున్నారు. అయితే అక్కడనే అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఎన్జీఆర్ఐ సూచించినట్టుగా జిపిఆర్ సర్వే ద్వారా 47 భాగాలుగా ఆ ప్రాంతాన్ని విభజించి అనుమానిత ప్రాంతాలైనటువంటి 8 పాయింట్లను గుర్తించి ఇక్కడ వాళ్ళు ఉంటారని చెప్పేసి మొదటగా వాళ్ళు అంచనా వేశారు. ఈ సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు ర్యాక్ హోల్ మైనర్స్, వీళ్ళు సెలెక్టెడ్ ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. కానీ వారు నిర్దేశించినటువంటి లోతుగా తవ్వేసరికి అక్కడ ఏవైనా లోహపు వస్తువులు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, అంటే మెత్తని పొరలు కానీ వచ్చాయి తప్ప ఈ 8 మందికి సంబంధించినటువంటి సర్వే వాళ్ళ ఆనవాళ్ళు మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. దీంతో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడైతే అనుమానం, అంటే ఈ ప్రాంతంలో ఉండొచ్చు అని వాళ్ళు ఎక్కడైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే తవ్వకాలు కొనసాగుతున్నాయి. అంటే 14 కిలోమీటర్ల మైలురాయి దగ్గర నుంచి యువతలకి సుమారు 50 నుంచి 100 మీటర్ల మధ్యలో వాళ్ళకి ఎక్కడైతే చిక్కుకుంటారు అని వాళ్ళు భావిస్తున్నారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి మట్టిని లోతుగా తవ్వి వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సొరంగ మార్గంలో టీబీఎం మిషన్ ఉంది. ఈ టీబీఎం మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది ప్రమాదం జరిగినప్పుడు. మొదటి భాగం 14 కిలోమీటర్ దగ్గర ఉంది. ఇంకొకటి సుమారు 500 మీటర్ల వరకు వెనక్కి కొట్టుకొని వచ్చి అది అడ్డంగా ఉంది. దాదాపుగా ఆ వెనక ఉన్నటువంటి టైల్ భాగాన్ని దాదాపుగా 50% ఎబో ఇప్పటికే మొత్తం ముక్కలుగా కత్తిరించి ఆ విడి భాగాలన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 3వ ప్రతిబంధకం, ఆ సొరంగ మార్గంలో నిరంతరాయంగా నీళ్లు వస్తున్నాయి. నిమిషానికి 10,000 లీటర్ల నీళ్లు వచ్చినా పంపింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్న పంపింగ్ స్టేషన్స్ అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఆ పంపింగ్ స్టేషన్స్ పనిచేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బురద పేరుకొని పోవటం వల్ల అక్కడక్కడ నీళ్లు నిలుస్తున్నాయి తప్ప ఈ పంపింగ్ స్టేషన్ లెవెల్ వరకు అవి చేరుకోవట్లేదు. దీంతో మోటార్స్ ఏర్పాటు చేసి, అంటే ఎక్కడైతే బాగా నీళ్లు వస్తున్నాయో, ఎక్కడ తవ్వితే నీళ్లు బాగా ఉంటున్నాయో అక్కడికి మోటార్లన్నింటినీ పంపించి ఆ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సహాయ చర్యలో ఇంపార్టెంట్ సహాయకంగా ఉండేటువంటి పాయింట్ కన్వేయర్ బెల్ట్. కన్వేయర్ బెల్ట్ అంటే సొరంగ మార్గంలో ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక యంత్రం. అంటే ఇంతకు ముందు టన్నల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్నప్పుడు టన్నల్ బోరింగ్ మిషన్ కి అనుబంధంగానే ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ఉంటుంది. అది ముందట సొరంగాన్ని తొలుస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి రాళ్లను, మట్టిని ఎప్పటికప్పుడు వేరు చేసి ఆ బెల్ట్ ద్వారా సొరంగం బయటికి తరలించేటువంటి ఏర్పాటు. కానీ ప్రమాదంలో ఈ కన్వేయర్ బెల్ట్ అనేది దెబ్బతింది. దాన్ని ప్రస్తుతానికి పునరుద్ధరించారంటే ఇది పూర్తిగా పునరుద్ధరించలేదు. దీంట్లో మధ్యలో బంకర్లు అనేటివి ఉంటాయి. అంటే చివరి ప్రాంతం నుంచి మధ్యలో ఒక ప్రాంతానికి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి డంప్ చేసి అక్కడి నుంచి చివరికి సొరంగం బయటికి పంపిస్తారు. అయితే ఈ మధ్య వరకు ఉండేటువంటి బంకర్ల వరకు ఇప్పుడు బెల్ట్ పనిచేస్తుంది. కానీ చివరి ప్రాంతం నుంచి, అంటే ఎక్కడైతే కన్వేయర్ బెల్ట్ టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ దెబ్బతింది. అక్కడ దాన్ని తీసేసి, అంటే
టన్నల్ బోరింగ్ మిషన్ కి అనుబంధంగా ఉన్నటువంటి పార్ట్స్ ని తీసేసి అక్కడ కొత్తగా ఈ డ్రమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది సుమారు ప్రమాద ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అది ఇంకా పునరుద్ధరణ కావాల్సి ఉంది. ఒకవేళ కన్వేయర్ బెల్ట్ వచ్చినా అంటే అందుబాటులోకి వచ్చినా ఇంతకు ముందు రాళ్ళు సిమెంటు చిన్న చిన్న పార్టికల్స్ మాత్రమే బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మట్టి పేరుకుని ఉంది. ఆ మట్టి బరువును ఈ కన్వేయర్ బెల్ట్ మోస్తుందా లేదా అనేది పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మట్టి వేరు, మామూలుగా రాళ్ళు సిమెంటు ఇతర శిథిలాలు వేరు. సో ఇది బురదతో కూడుకున్నటువంటి మట్టి. ఈ మట్టిని ఒకవేళ కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే అది బంకర్ లోకి చేరి మళ్ళీ తిరిగి కన్వేయర్ బెల్ట్ ద్వారా చివరికి చేరుతుందా లేదా అనేది ఇంకా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అదైతే ఇంకా పరీక్షించలేదు. ఈ ముందుగా పనిచేస్తున్నటువంటి కన్వేయర్ బెల్ట్ మాత్రం నిన్న టెస్ట్ చేసి చూశారు, తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసి చూశారు, తిరుగుతుంది. మొదటి అంటే ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒక 300 మీటర్ల దూరంలో డ్రమ్ ఏదైతే ఉందో ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారో అది గనక పనిచేస్తే ఒకవేళ నిమిషానికి 800 టన్నుల శిథిలాలను దీని ద్వారా మనం తరలించవచ్చు. అయితే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన ఇది మాత్రం లోకో ట్రైన్ ద్వారానే ప్రస్తుతానికి తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు తవ్వినటువంటి బురదను మాత్రం లోకో ట్రైన్ లో ఉన్నటువంటి వ్యాగన్ల ద్వారా మాత్రమే తరలిస్తున్నారు. మొత్తానికైతే 3 షిఫ్టుల్లో మనకు ఈ సహాయ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఫైర్, దీంతో పాటు సింగరేణి కాలనీస్ కి సంబంధించిన వాళ్ళు, ఆర్మీ, నేవీ వీళ్ళకి సంబంధించిన నిపుణులంతా కూడా ప్రస్తుతం అక్కడ సొరంగం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వచ్చిన అంటే ఏ ఆటంకం వచ్చినా దాన్ని ఎదుర్కోవటం ఎట్లా అనేది వెంటనే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ మొత్తంగా సహాయ చర్యల లక్ష్యం ఈ 8 మందిని ముందుగా కనిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 12 రోజులు గడుస్తున్నా ఇంకా వారి ఆచూకీ దొరకకపోవడం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. టెన్షన్ పెరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా అంటే లోపల చిక్కుకున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కలెక్టర్ బాదావతి సంతోష్ తో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్, ఇతర సంబంధించినటువంటి అధికారులంతా కూడా టన్నల్లోనే ఉండి ప్రస్తుతం పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ రోజు టన్నల్ బోరింగ్ సంబంధించినటువంటి నమూనాను అక్కడ డిస్ప్లే చేశారు. అంటే టన్నల్ బోరింగ్ మిషన్ ఎలా ఉంటుంది, దాని కట్టర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత షీల్డ్ కట్టర్ ఉంటుంది, తర్వాత దాని వెనక షీల్డ్ ఉంటుంది, షీల్డ్ తర్వాత బ్యాకప్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కి సెగ్మెంట్లు ఉంటాయి. ఆ సెగ్మెంట్లు అరేంజ్ చేసేటువంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది. బ్యాకప్ సిస్టమ్ తర్వాత వెనక ఎలక్ట్రానిక్స్, తర్వాత సీసీ కెమెరాల వ్యవస్థ, ఇదంతా ఒక 120 మీటర్ల పొడవు వరకు టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుంది. ఈ నమూనాను అక్కడ ప్రదర్శిస్తున్నారు. సో ఈ నమూనా ద్వారా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఏం చేయొచ్చు అనేది ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. ఇది టన్నల్ బోరింగ్ సొరంగ మార్గంలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు స్వామి కిరణ్.